నేను ఎవరు? నేను ఆత్మ. నేను చైతన్య స్వరూపం, శుద్ధ చైతన్యాన్ని. నేను ఆత్మగా చేయవలసిన విధులు, బాధ్యతలు ఏముంటాయి? ఏమీ ఉండవు. దేహ దృష్టితో చూస్తే బాధ్యతలు ఉంటాయి. నేను భర్తను, నేను తండ్రిని, నేను తల్లిని. అహంకారం నేను, ఆత్మ నేను అని రెండు ఉంటాయి. అహంకారం నేను వస్తుంది ఇప్పుడు తండ్రి తల్లి అనుకోగానే. ఆత్మ నేను గుర్తుకు రాదు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించాలి, వివాహం చెయ్యాలి. నా పిల్లలు కదా, ఇది నా కర్తవ్యం కదా. అయ్యో, నేను ఈ పనులని ఎలా చేయాలి? ఒత్తిడి, ఆందోళన, భయం, నిరాశ, నిస్సత్తువ, నిస్సహాయత. నేను ఆత్మగా ఆత్మస్థితిలో ఉంటే నాకు బాధ్యతలు అంటూ ఏమీ ఉండవు అంటున్నాడు జనకుడు. ఆత్మ అనాత్మస్థితిలో కర్తవ్యాలు, బాధ్యతలు, బరువులు, ప్రణాళికలు, వ్యవస్థలు ఏమీ ఉండవు. ఇంటికి రిపేర్ చేయించాలి. అసలు ఇల్లు ఎక్కడుంది? నామరూపాలే కదా. నా కొడుకు గురించి నాకు బాధ్యతలు ఉన్నాయి. అసలు నీ కొడుకు ఎక్కడున్నాడు? ఇవన్నీ అర్థం లేని మాటలు. స్వప్న వ్యవహారాలు నిద్ర మేల్కోగానే అదృశ్యమైపోతాయి. స్వప్న సమస్యలు పరిష్కరించబడవు, కరిగిపోతాయి, కనుమరుగైపోతాయి. ఆత్మస్థితిలో జీవుడి పాత్ర ఒక వేషం అనిపిస్తుంది. జీవుడి విధులు, బాధ్యతలు నాటకీయంగా జరిగిపోతాయి. నాటకంలోని పాత్రలు వ్యక్తిని బాధించలేవు కదా. ఆత్మ అనాత్మస్థితికి చేరుకోకపోతే బాధ్యతలు చాలా చాలా బరువు అనిపిస్తాయి. నేను మహారాజుని కాదు, నాకు రాచకార్యాలు లేవు, నాకు బాధ్యతలు లేవు, కర్తవ్యాలు లేవు అంటున్నాడు జనకుడు.